చీటింగ్. మీ భూమి అసలు మీ చేతిలోనే లేకుండా అంటే పోతుంది. సందర్భం వచ్చింది కాబట్టి రఘు గారు మీరు 2 నిమిషాలు టైం ఇస్తే నేను చెప్తా. ఇక్కడ ఏం జరిగిందో అంటే, ఇప్పుడు టైటిల్ గ్యారెంటీ చట్టం దేశమంతా కావాలనుకున్న చట్టమే, తేవాల్సిందే. సర్వే ప్రతి రాష్ట్రంలో జరగాల్సిందే. సబ్ రిజిస్టార్ పోయినప్పుడు మనం కాగితాలు పట్టకపోకుండా హై సెక్యూర్డ్ పేపర్ మీద ప్రింట్ ఇవ్వాలి, అది మంచిదే. ఆ 3 వాళ్ళు చేశారు, ఇంకా చేసిన విధానం తప్పు. ఎందుకు చెప్తా. టైటిల్ గ్యారెంటీ రెవల్యూషన్ చేంజ్, గుండె ఆపరేషన్ చేయడం లాంటిది. పేషెంట్ని ప్రిపేర్ చేయకుండా గుండె ఆపరేషన్ చేస్తే ఏమవుతుంది. కాబట్టి దాంట్లో అర్థం కాదు, ఒక తప్పు. రెండో తప్పు, జిల్లా స్థాయిలో ట్రిబ్యునల్ పెట్టాలి, ఆ ట్రిబ్యునల్లో జడ్జిలు ఉండాలి. కానీ వీళ్ళు స్టేట్ చట్టంలో ఏం మార్చుకున్నారంటే రెవెన్యూ అధికారులు ట్రిబ్యునల్లో ఉంటారని పెట్టుకోవటం ఇబ్బంది. సర్వే స్టోన్ మీద ముఖ్యమంత్రి గారి ఫోటోగ్రాఫ్, పాస్ పుస్తకం మీద ముఖ్యమంత్రి ఫోటోగ్రాఫ్. ఎప్పుడైనా ఎక్కడైనా టైటిల్ గ్యారెంటీ చట్టం వస్తే ముందుగా లీగల్ కమ్యూనిటీకి కొంత అన్రెస్ట్ ఉంటుంది, దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ముందు లాయర్లు దాని ప్రొటెస్ట్ మొదలు పెట్టారు. 6 నెలల తర్వాత మిగతా వాళ్ళందరూ అందులో మెల్లమెల్లగా చేరారు. ఇక చివరి మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే, ఒక 15 రోజుల ముందు, నెల రోజుల ముందు, ఎలక్షన్స్ కంటే ముందు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక సర్క్యులర్ ఇష్యూ చేశారు. ఏమని, పలానా 16 సబ్ రిజిస్టార్ ఆఫీసులలో ఇక ఇప్పటి నుంచి మీ కాగితాలు పట్టుకురావాల్సిన పని లేదు, సబ్ రిజిస్టారే హై సెక్యూర్డ్ పేపర్ మీద ప్రింట్ తీసిస్తారని చెప్పారు. దాన్ని ఏమని ప్రొజెక్ట్ అయిందంటే, ఒరిజినల్ కాగితాలు వాళ్ళు పెట్టుకుంటారు, డూప్లికేట్ మీకు ఇస్తారు. ఎందుకు ఇస్తున్నారు అంటే బ్యాంకులో తనఖా పెడతారు. అందుకే పుస్తకం మీద ముఖ్యమంత్రి ఫోటోగ్రాఫ్ ఉంది, రాయి మీద ఆయన ఫోటో ఉంది, టైటిల్ గ్యారెంటీ చట్టం తీసుకొచ్చి ట్రిబ్యునల్లో ఆఫీసులు పెడుతున్నారు అనేసరికి జనాలు నమ్మేశారు. చాలా భయానక వాతావరణం. నేను అప్పుడు అన్నాను, ఈ దేశంలో అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకున్న చట్టం ఏదైనా ఉందంటే టైటిల్ గ్యారెంటీ చట్టం. అంతే. అదే చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే రాంగ్ ప్రొజెక్ట్ అయింది. ఇప్పటికి కూడా ఇప్పుడు మీరు భూ యజమాని, మీకు 4 ఎకరాల పొలం ఉంది అనుకుందాము, మీ దగ్గరికి వచ్చి ప్రభుత్వం, బాబు మీ భూములకి పలానా రికార్డులోనే మీ పేరు రాస్తాము, ఇదే ఫైనల్ రికార్డు, ఇక మిగతా రికార్డులను చెల్లకుండా పోతాయి, ఇది ఒక్కటే రికార్డు ఉంటుంది. ఎందుకు కాదంటాం. రెండోది, ఆ పేరుకి నేనే గ్యారంటీ, ఆ పేరుకి వచ్చిందంటే నేను గ్యారంటీ, నీకేమైనా నష్టం జరిగితే ల్యాండ్ కాస్ట్ నేను కట్టిస్తా, నీకైనా సమస్య వస్తే జిల్లా ట్రిబ్యునల్ పరిష్కారం చేస్తాను, మీరు కాదంటారా. ఎందుకు కాదంటాం. అంతకంటే కావాల్సింది ఏపీలో జరిగింది అదే. తెచ్చిన విధానం కరెక్ట్ కాకపోవటం వల్ల చాలా ఇబ్బంది వచ్చింది. ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా కరెక్ట్గా ఉండాలి. లాస్ట్ మినిట్లో అడిగితే నేనే ఎఫ్ఐక్యూస్ రాసిచ్చా, ఒక 50-60 ప్రశ్నలు సమాధానాలు. ఎందుకంటే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ మీద అవగాహన ఉన్న వ్యక్తులు ఈ దేశంలో చాలా తక్కువ. వికే అగర్వాల్ గారు అని ఐఏఎస్ ఆఫీసర్, మనకి ఇక్కడ హెచ్ఆర్డి డైరెక్ట్గా రిటైర్ అయ్యాడు. దేశం మొత్తంలో కొంచెం టైటిల్ గ్యారంటీ మీద కొంత అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన ఒక సందర్భంలో నాతో అన్నాడు, ఈ దేశం మొత్తంలో టైటిల్ గ్యారంటీ గురించి తెలిసిన వాళ్ళే 100 మంది ఉంటారు, అవగాహన ఉన్న వాళ్ళు 10 మంది ఉంటారు, వాళ్ళు ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అంటే అంత నాలెడ్జ్ లెవెల్ పక్కన పెట్టేశారా. అంటే వాళ్ళు అసెంబ్లీ చట్టాన్ని రద్దు చేసుకుంటూ తీర్మానం చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలుపుతా నేను అనుకోను. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నీతి ఆయోగ్ చెప్తుంది ప్రతి రాష్ట్రం ఈ చట్టం తెచ్చుకోండి అని. 2016లో రాజస్థాన్ తెచ్చుకుంది, కానీ అది పట్టణానికి అర్బన్ ల్యాండ్ సర్టిఫికేషన్ యాక్ట్ పేరుతోటి అర్బన్ ప్రాంతంలో టైటిల్ గ్యారెంటీ ఇచ్చే చట్టం రాజస్థాన్ తెచ్చుకుంది. మహారాష్ట్ర బిల్లు పెండింగ్ లో ఉంది. వాళ్ళు మన దగ్గర అయితే ఏం లేదు. మన దగ్గర పోయినసారి ఎన్నికలలో కేసీఆర్ గారు హామీ ఇచ్చారు, మీకు నాపుకుంటే 2018, ఇంకా నేను చాలా మందికి చెప్తుంటా, 2018లో ఎన్నికల ప్రచారంలో ఖమ్మం బహిరంగ సభ, మానుకోట బహిరంగ సభలో ఒక మాట అంటాడు ఆయన, భూమి రికార్డులలో మీ పేరు ఉంటే మీ పేరుకు నేనే గవర్నమెంట్ జమేదారిగా ఉండాలి, రికార్డుల పేరు నష్టం జరిగితే ప్రభుత్వం జుర్మానా కట్టాలి అన్నారు. కానీ అటువైపు ఒక్క అడుగు కూడా పడలేదు.